అటెన్షన్ ప్లీజ్. లావుగా ఉన్నవారిని చూసి ఎంతోమంది వెక్కిరిస్తుంటారు కానీ నిజానికి వారిది చాలా బాధాకరమైన సమస్య. స్థూలకాయం ఆత్మ న్యూనతకు, అదే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కు దారితీస్తుంది. బరువు ఎక్కువైతే అనారోగ్య సమస్యలు దాపురిస్తాయి. ఊబకాయం జన్యుపరంగా వచ్చిందైతే అదో రకం. ఆహారపు అలవాట్లు గాడి తప్పి నియంత్రణ అటకెక్కి ఒబేసిటీ పాల్పడితే అది మరింత దురదృష్టకరం. శరీరంలో కొవ్వు అధికమై ఇతరత్రా అనారోగ్యం బారిన పడే సమస్య స్థూలకాయం. దాన్నే ఒబేసిటీగా వ్యవహరిస్తారు. వంశపారంపర్యంగా స్థూలకాయం వస్తే బాల్యం నుంచే సమస్యల కోలాటం మొదలు. సాధారణంగా ఆహారంలో అధిక క్యాలరీలు, ఎక్కువ కొవ్వు, పెద్ద మోతాదులో చక్కెర కలిగిన తిండి, వీటి వల్ల శరీరం బరువు పెరుగుతుంది. కొంతమంది ఎక్కువసేపు ఒక్కచోటే అలా కూర్చుండిపోతారు. తగినంత శారీరక వ్యాయామం చేయాల్సిన అవసరాన్ని అస్సలు పట్టించుకోరు. కొందరికి హార్మోన్లలో హెచ్చుతగ్గులు సంభవిస్తాయి. ఇవన్నీ బరువు పెంచేసే కారణాలే. హైపోథైరాయిడిజం వల్ల ఒబెసిటీ రావచ్చు. స్టెరాయిడ్స్, కొన్ని రకాల యాంటీ డిప్రెసెంట్స్ వల్ల శరీరం బరువు పెరుగుతుంది. టైప్ 2 డయాబెటీస్ వచ్చే ముప్పును ఒబెసిటీ పెంచుతుంది. ఎక్కువ బరువు కారణంగా గుండె జబ్బులు కమ్ముకునే ప్రమాదం ఉంది. ఒబేసిటీ మూలాన కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు పెరుగుతుంది. ఎక్కువ బరువు వల్ల జాయింట్ల నొప్పులు రావచ్చు. ఒబేసిటీ ముప్పును తప్పించుకునే దారేది? చక్కెర ఎక్కువగా ఉండే డ్రింక్స్ మానేయండి. అధిక కొవ్వు, ఉప్పు కలిగిన ఆహారం వద్దు, దూరం పెట్టండి. వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. అందుకు తగ్గట్లు దినచర్య మార్చుకోండి. పని వేళలను సర్దుకోండి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టండి. ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో, అందులో ఏమేమి మానేయగల వీలుందో మీకు మీరే స్వయంగా సమీక్షించుకోండి. వైద్యుల సలహా కూడా తీసుకోండి. జీవన శైలిలో అవసరమైన మార్పులు చేపట్టండి. బరువు తగ్గే నిమిత్తం కొంతమందికి ఆహార నియంత్రణతో పాటు కొన్ని రకాల ఔషధాలు వాడాల్సి రావచ్చు. తీవ్రమైన ఒబేసిటీ కేసుల్లో కొంతమందికి శస్త్రచికిత్స పడవచ్చు. దాన్ని బేరియాట్రిక్ సర్జరీగా వ్యవహరిస్తారు. 2005-2006 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 15-49 సంవత్సరాల మధ్య వయసులోని 12.6% స్త్రీలు స్థూలకాయులని వెల్లడించింది. అదే ఏజ్ గ్రూపులోని 9.3% పురుషులు ఒబేసిటీతో బాధపడుతున్నట్లు అది తెలియజెప్పింది. 2015-2016 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 15-49 ఏళ్ల వారిలో 20.7% ఆడవారు, 18.6% మగవారు స్థూలకాయులని వెల్లడింది. అంటే ముప్పు విస్తరిస్తున్నదన్నమాట. నడుము చుట్టూ టైర్లు అధిక కొవ్వు నిల్వలకు సంకేతాలు. ఊబకాయం కలిగిన వారు చురుగ్గా ఎక్కువ దూరం నడవలేరు, చకచక మెట్లు ఎక్కలేరు, శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది పడతారు. గుండె వ్యాధి, స్ట్రోక్ ముప్పు, మధుమేహం ఇవన్నీ వరుసగా తలుపు తడతాయి. ఎవరైనా బరువు ఎక్కువ ఉన్నారంటే అసలు ఎంత ఉండాలో తెలుసుకోవాలి. ఎత్తును బట్టి స్త్రీ పురుషులు ఎంత బరువు ఉండాలో నిర్దిష్ట ప్రమాణాలున్నాయి. 5.5 అడుగుల ఎత్తున్న మగవారు 61-65 కిలోల బరువు ఉండాలి. అదే ఆడవారైతే 58-62 కిలోలు చాలు. 5'7" ఉన్న అమ్మాయి 60-64 కిలోలు, 5'11" ఉన్న అబ్బాయి 71-75 కిలోలు ఉండడం మంచిది. ఒక వ్యక్తి ఎత్తు, బరువుల నిష్పత్తిని బాడీ మాస్ ఇండెక్స్ BMI అంటారు. సగటు బాడీ మాస్ ఇండెక్స్ 20-25 మధ్య ఉండాలి. కిలోల్లో బరువును, మీటర్లలో ఎత్తును తీసుకొని లెక్కించే నిష్పత్తి అది. బరువును ఎత్తు స్క్వేర్తో భాగించినప్పుడు ఫలితం 25 దాటిందా ప్రమాదమే. ఆ ఇండెక్స్ 40 అంతకన్నా ఎక్కువ ఉంటే తీవ్రమైన ఊబకాయంగా పరిగణిస్తారు. ఈశాన్య ఆస్ట్రేలియా చేరువలోని నౌరు ద్వీపకల్పంలో 70% పైగా వయోజనుల బాడీ మాస్ ఇండెక్స్ 30 పైనే ఉంటుంది. ఒకప్పుడు బ్రిటిష్ కామన్వెల్త్లో భాగంగా ఉండే టోంగాలోనూ 70% పైగా వయోజనులు స్థూలకాయులే. కువైట్ జనాభాలో 42.8%, ఖతార్లో సుమారు 33% స్థూలకాయులే. ఒబేసిటీ సమస్య ఎక్కువగా ఉన్న దేశాల్లో ఈజిప్ట్ 10వ స్థానంలో, అమెరికా 14వ స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం విశ్వవ్యాప్తంగా 16% వయోజనులు స్థూలకాయులే. ఖండాల వారీగా చూస్తే సమస్య తీవ్రతలో వ్యత్యాసాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఐరోపాలో 59% అడల్ట్స్, 30% పిల్లలు ఒబేసిటీ పీడితులు. ఆసియాలో స్థూలకాయులు జనాభాలో 11%. 2019-21 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే డేటా ప్రకారం
దేశంలో 24% పురుషులు, 23% స్త్రీలు స్థూలకాయలని తేలింది. 5 ఏళ్లలోపు పిల్లల్లోనూ ఒబెసిటీ పెరుగుతుండడం ఆందోళనకరం. ఎత్తుకు తగ్గ బరువు ఉండటం ఆరోగ్యం ఆనందప్రదం. అందుకు తగ్గట్లు ఆహారపు అలవాట్లను అవసరమైతే మార్చుకోండి. సమతులాహారం తీసుకోండి. బ్యాలెన్స్ డైట్కు సంబంధించి ఆన్లైన్లోనూ సంప్రదింపులకు నిపుణులు అందుబాటులోకి వచ్చారు. 7 నుంచి 9 గంటల నిద్ర ఉండేట్లు చూసుకుంటూ అవసరమైనప్పుడు వైద్యుల సలహాలతో నిపుణుల పర్యవేక్షణలో డైట్ పరంగా జాగ్రత్తలు తీసుకోవడం అన్ని విధాలా మంచిది. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎకల్దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.